భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. యువరాజా, మీ అభిప్రాయం సరైనది. అటులనే చేయవలను. కానీ దాడి నేడు కాదు, రేపు రాత్రి చేయాలి. ఎందులకు? ఎందుకంటే నేటి రాత్రి నేను వారి శిబిరమునకు వెళ్ళి వారి వ్యూహరచన చూచి వచ్చదను. ఒకవేళ వారు కూడా ఇలాగే ఆలోచించి ఇదే వ్యూహరచన చేయవచ్చు. మన వారిపై దాడి జరిపితే వారు మనల్ని నలువైపులా ముట్టడించవచ్చు. ఒకటి మర్చిపోకండి, ప్రస్తుతం వారి వెంట విభీషణుడున్నాడు. మన యుద్ధ వ్యవహార జ్ఞానంతో వారిని అవశ్యం అప్రమత్తం చేసి ఉంటాడు. విభీషణ కులద్రోహి! ఏది ఏమైనా లంకేశ్వర, ఈ సమయంలో అతడు శత్రువులతో కలిసిన లంకా విరోధి. అందుకని వారి శిబిరముల లోపలికి వెళ్ళి నేనొకసారి రాముని వ్యూహరచనలోని సూక్ష్మ విషయముల కొరకు సంపూర్ణ శిబిరాన్వేషణ చేసి వచ్చేదను. ఈసారి నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు సూఖా. నేను నా వెంట సారణుని తీసుకువెళతాను. మేమిరువురము వానరుల రూపంలో వారి సైన్యంలో ప్రవేశిస్తాం. జాగ్రత్త. విభీషణుని దృష్టికి దూరముగా ఉండండి. అసురులు అసురుల మాయను కనిపెట్టగలరు. పట్టుబడతావు. చిత్తం మహారాజా. అకంపన, ప్రహస్త, మహాపార్శ్వ, మీరీ విషయమును చాలా జాగ్రత్తగా వినండి. నగర ప్రజలలో ఏ విధమైన భయము కలుగకూడదు. శత్రువులు నగరద్వారము చెంతకు చేరినను ప్రజలలో ఆందోళన కలుగరాదు. వారి దృష్టిని మరోవైపునకు మళ్లించవలెను. వారి దినచర్యలకు ఎట్టి ఆటంకము రాకూడదు. దానివల్ల ఆందోళనకు గురికారు, భీతి చెందరు. తమ ఆజ్ఞ మహారాజా. ఏమిది చిత్రముగనున్నది? మేఘము లేకుండా మెరుపెలా మెరసినది, అదియు దక్షిణ దిశ నుండి. ఇందులో ఏదో మర్మమున్నది. అనుజ్ఞ ఇస్తే ఆ మర్మాన్ని నేను విశదీకరిస్తాను. ఈ మాయామయమైన ప్రదేశం గురించి తమకంటే ఎక్కువగా ఇంకెవరికి తెలుస్తుంది లంకేశ్వర? వాస్తవమునకు ఈ కాంతి చంద్రునిది కాదు, అలానే ఆ మెరుపు మేఘానిది కాదు. మరైతే ఏమిటది? త్రికూట పర్వత శిఖరముపై రావణాసురుని విలాసమందిరమున్నది. ఆ మందిర ప్రాంగణంలో రావణాసురుడు సంగీత నృత్య కలాపాలతో ఆనందపరవశుడవుతాడు. అతడ ఆసీనురాలైన రాణి మండోదరి కర్ణాభరణముల కదలికలు చంద్రకాంతిని భ్రమింపజేయుచున్నవి. మహారాజు దశకంఠుని మొకట కాంతి సింహాసన ఛత్రముపై పడి మెరుపు వంటి భ్రాంతిని కలుగుజేయుచున్నది. ఆశ్చర్యము! శత్రువు తన సైన్య బలంతో విశాల సాగరమును దాటి లంక సరిహద్దు వరకు వచ్చి చేరుకున్నాడు. ఏ క్షణంలోనైనా లంకపై దాడి జరగవచ్చు. శిరస్సుపై యుద్ధమేఘములు కమ్ముకొస్తున్నా ఆ లంకాపతి నిర్భయముగా నిశ్చింతగా ఉండి ఆటపాటలో నిమగ్నుడై ఉన్నాడా? మహా ఆశ్చర్యము! వీరవరణ్య లక్ష్మణ, ఇప్పుడక్కడ జరుగుతున్నది ఆ రావణుని రణనీతి చతురతాజాలము. ఇందులో రణనీతి చతురతీయమున్నది. దీనివల్ల ఒకటే ద్యోతకమవుతున్నది. అతనికి మేమొచ్చామన్న విషయమే తెలియదు. వానికి తెలుసు. మనం వేస్తున్న ప్రతి అడుగు మరుక్షణమే వానికి తెలిసిపోతుంది. అయితే తమరు లంకలోకి ప్రవేశించినా ఏ చింత తనకు లేనట్టే ప్రవర్తిస్తున్నాడు. దీనివల్ల శత్రువుల గుండెల్లో తన పట్ల భయం కలుగుతుంది. మరోవైపు లంకానగర ప్రజల్లో యుద్ధ భయమూ వ్యాపించదు. అందులకే అతడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. నరవానరుల వంటి బలహీనమైన శత్రువులు తనకు తృణప్రాయమని, అటువంటి వారి దాడి తనకు ఎటువంటి నష్టమును కలిగించదని ఈ ప్రవర్తనలోని ఆంతర్యము. అయినప్పటికీ మనము వారిని హెచ్చరించి తీరవలసినదే. వీరుల నియమం శత్రువును అప్రమత్తం చేసి వానిపై దాడి జరపాలి. లక్ష్మణ, నా ధనుర్బాణములు తీసుకురా.
ఆజ్ఞాగ్రజ. ధనుప్రాణాలతో ఏం చేస్తారు రఘుకుల శిరోమణి? ఏమీ లేదు. వారిని అప్రమత్తం చేస్తాను. నేను లంకకు చేరుకున్నానని వారికి తెలియచేస్తాను. ధన్యులు, తమరు ధన్యులు ప్రభు. హే పార్వతీపతి, హే శూలపాణి, హే మహాదేవ, రక్షించు, రక్షించు హే శివశంభో, హే కైలాసనాథ, నా పతిని రక్షించు. ఆ కైలాసనాథుడు ఎప్పుడూ మాతోనే ఉంటాడు రాణి. ఎందులకు నీవింత అధీరురాలు వగుచున్నావు? కారణం అడుగుతున్నారా స్వామి? ఎంతకంటే భయంకరమైన అపశకునం ఇంకేమున్నది? మేఘము లేదు, మెరుపు లేదు, గాలి లేదు, వర్షము లేదు. శ్రీరాముని శిబిరము నుండి మండోదరి, నీవు కూడా మా వైరిని శ్రీ అని సంబోధిస్తావా? క్షమించండి నాథ. శత్రువుల శిబిరము నుండే జంఝామారుతము వలె వచ్చినది. తమ వినోద కలాపములను భగ్నము చేయుచు నా కర్ణాభరణమును త్రుంచి తమ శిరస్సు నుండి ఈ మకుటమును పడవేసినది. అయినను తమరు ఏమీయూ కాలేదనుచున్నారు. ఓసి వెర్రిదానా, మా శిరస్సు రాలిపడినను తిరిగి ఉద్భవించుట నిశ్చయము. మగుటము రాలిపడినంత మాత్రమున ఏమి జరుగును? తమరెంత పరిహాసంగానైనా చెప్పండి స్వామి, కానీ నేను తమ ధర్మపత్నిని. తమ మంచి చెడు ప్రతి ఒక్క కర్మలోనూ సమాన భాగం ఉన్నదానను. నా విన్నపాన్ని స్వీకరించండి. ఈ శకునం మంచిది కాదు. రఘునాథునితో వైరమును విడిచిపెట్టండి నాథ. మాయాసురుని పుత్రికవు, రుద్రవీణాగానం చేసి అసదృశ హస్తాలతో కైలాసగిరినే పెకలించిన మహాభక్తుడు రావణుని పట్టమహిషివి ఇంతటి సాధారణ విషయమునకు భయపడుటయ్యా? రాముడు మాయాపతికే తన మాయా ప్రతాపాన్ని చూపిస్తున్నాడా? ఇది మాయ కాదు మహాప్రభు, అది ఖచ్చితంగా రామబాణమే. అది బాణమైనంత మాత్రమున ఏమైనది? ఈ లంకాధీశుని బల పరాక్రమముల గురించి తెలియక తానే బలవంతుడు అనుకొనుచున్నాడు. ఇంకా అతను ఈ దశాననుని చంద్రహాస ఖడ్గ ప్రతాపము చూడలేదు. బ్రహ్మాస్త్రము, నాగాస్త్రము, ఇంద్రుని వజ్రాయుధము, మాయాశూలమును ఎదుర్కొనలేడు. మా మగుటమును మా శిరస్సుపై నుంచు. హే మహాదేవా, అనంతకాలము లంకేశ్వరుని శిరస్సుపై ఈ మకుటం శోభిస్తూ ఉండాలి. ఈ ప్రాంతమంతా కాపలా కట్టుదిట్టంగా ఉన్నది. సారణ,
నా ఊహ నిజమైనది. ఈ వ్యూహరచన పటిష్టంగా ఉన్నది. ఏ వైపు నుంచి దాడి చేసినా మనం విజయం సాధించట కష్టం. సూక, నేడే దండయాత్ర చేయరాదని నువ్వు సభలో ఇచ్చిన సలహా ఎంత ముందు చూపుతో కూడినది. నేను ఆశ్చర్యపోయాను సారణ. మన సైన్యం ఆవేశంతో దాడి జరిపి ఉంటే మన తొలి ప్రయత్నంలోనే ఓడిపోయేవాళ్ళం. అతి స్వల్ప వ్యవధిలో మనకు కావలసిన సమాచారం సేకరించాం. ఇప్పుడు మనం రామలక్ష్మణుల రక్షణ ఎటువంటిదో అది చూచి ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి. విభీషణుని దృష్టిలో పడ్డామంటే గుట్టు రట్టవుతుంది. మీ గుట్టు బయటపడింది సూకసారంలారా. మాయతో వానర సైనికుల వలె రూపుధరించిన ఈ విభీషణుడి దృష్టి నుంచి తప్పించుకోలేరు. ఇక మీ దాగుడు మూతల ఆటలు కట్టిపెట్టండి, నిజ రూపాలు ధరించండి. పట్టుకోండి వెళ్ళని. శ్రీరామచంద్రుని శిబిరంలోకి తీసుకురండి. అక్కడే వీరిద్దరికీ తగిన శిక్ష నిర్ణయించబడుతుంది. తమ ఆజ్ఞను శిరసావహిస్తాం ప్రభు. శ్రీరామచంద్రునికి జయము. వేంచేయండి విభీషణ మహారాజా, ఆసీనులు కండి. ఏమైనది మిత్రమా? నేడు తమ శాంతవదనములో కలవరపాటు కానవచ్చుచున్నది. శ్రీరామచంద్రుని సముఖానికి తీసుకురండి వాళ్ళని. ఎవరు వీరిరువురు? సూకుడు సారండు, లంకేశుడైన రావణుని విశేష గుప్తచరుడు. వీరు గూఢచారులుగా మన శిబిరంలో రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చారు. వీరు మాయాజాలముతో వానర సైనికుల రూపంలో వారు మన సైన్యముతో కలిసిపోయి మన రక్షణలోని బలహీనతలు తెలుసుకోవడానికి వచ్చారు. వారు చేసినది గూఢచారులు చేయవలసిన పనినే కదా. ఇప్పుడు మేమేం చేయాలో అదే చేస్తాం. ఏమి చేయవలె మనము? గుప్తచరులు పట్టుబడితే వారికి మరణశిక్ష విధించవలసినది అగ్రజ. తొలిసారిగా ఇతడు దూతగా వచ్చిన ఆ సమయంలోనే రాజనీతిని అనుసరించి నాకు తెలిసుండి కూడా వీనికి మరణదండన విధించలేదు. కానీ ఇప్పుడు ఇతడు గూఢచారిగా వచ్చాడు. యుద్ధనీతి ప్రకారం ఇతనికి మరణదండన విధించడమే ఉచితం ప్రభు. గూఢచారుల వధ ఖచ్చితముగా జరిగి తీరవలసినది. ఇది యుద్ధనీతే కాదు, రాజనీతి కూడా. గుప్తచరుని వదిలేస్తే రణంలో పరాజయానికి కారణం కావచ్చు అగ్రజ. లక్ష్మణ, జయాపజయాలు గూఢచారుల జీవన్మరణాలపై ఆధారపడి ఉంటే ఈ శౌర్య పరాక్రమము, యుద్ధ కౌశలము వ్యర్థం. ఈ ఇరువురు లంకావాసులను బంధవిముక్తులను చేయండి. ప్రభు, ఏమి మీరు నాతో ఏకీభవించరా? లేదు లేదు రాజశ్రేష్ఠ, అదేమీ కాదు. ప్రభు, తమరు దయాసాగరులు ప్రభు. మేము శిక్షార్హులం. ప్రభు, మహారాజు రావణుడు మమ్ములను, తమ సైనిక బలమును, తమ మంత్రుల వద్ద, తమ మహారథుల వద్ద ఉన్న శక్తులను, తమరు చేయుచున్న యుద్ధ సన్నాహములను, పథకములను, బలహీన స్థలములను తెలుసుకుని రమ్మని పంపించినాడు. మీ రాజాజ్ఞను సక్రమముగా పాలించి మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారు. ఈ వ్యవహారములన్నీ యుద్ధనీతిలోని అంశాలు. మీరు అన్ని రహస్యములు తెలుసుకుని ఉంటే లంకకు వెళ్ళి ప్రసన్నతాపూర్వకంగా మీ రాజుకు మా బలాబలాల గురించి
పూర్తిగా వివరించండి.